ఆఫీసర్ గారా మొత్తం క్లీనింగ్ చేయించేస్తానండి. నాది గ్యారంటీ. అదంతా మీరు వదిలేయండి, నేను చూసుకుంటా. ఏం బెంగపడద్దు. ఈ రోడ్డు అయ్యాక ఆ పక్క రోడ్డు, ఆ పక్క రోడ్డు, ఆ 32వ నెంబర్ రోడ్డు, అంతే కదా. మీరేం కంగారు పడకండి సార్, నేను చూసుకుంటాను, నేను చూసుకుంటా. ఈ దెబ్బతో మా బావగారి పొట్ట మొత్తం కరిగిపోవాలి. ఆహా, బాగారు అయిపోయింది. బాగారు అయిపోయిందా? పక్క వీధికి వెళ్దాం. పక్క వీధికా? అసలు ఎవడరా నువ్వు ఎర్రినాయాలా? మా గురువు గారు చేసిన స్వచ్ఛ భారత్ను ఆదర్శంగా తీసుకొని నేను కూడా స్వచ్ఛ భారత్ చేసి ఆనందంగా ఉంటే ప్రతిసారి ఎందుకు రాయలా నా వెనక పడతావు? అసలు ఎవడరా నువ్వు? నేను ఆనందంగా ఉన్న ప్రతిసారి వస్తావు, ఒక పువ్వు ఇస్తావు, అది ఎర్ర పువ్వు. నేనేమి ఇలాగే ఎర్రి పువ్వును అనుకున్నావా? అరే బావా, మన రాజుగాడు ఆత్మహత్య ప్రయత్నం చేశాడంట్రా, త్వరగొచ్చి. ఏంట్రా ఈ పిచ్చి పని? అయినా ఈ వయసులో ఆత్మహత్య ఏంట్రా? ఆత్మహత్య చేసుకోవడం కూడా వయసు ఉంటుందేంట్రా? రే ఏడ్చించాలు గాని ఏం జరిగిందో చెప్పరా. ఒరే నిన్న ఎవరితేనే ఏమనందా? దాన్ని లేపేస్తాను చెప్పు. నువ్వు లేపక్కర్లేదు, అదే అందరి దగ్గర 10కి పరక్కి లేపేస్తుంటది. చాలా పద్ధతి అయింది అనుకుంటా. నిజాన్ని నేను నా నోటితో చెప్పలేను, దయచేసి నన్ను అడగకురా బావా. అయితే నీ నోటితో ఒరే నీ నోటితో చెప్పరా. చీచి, ఆ దరిద్రం నేను చెప్పలేను, ఆడనే చెప్పమను. మొన్న నేను ఒక అమ్మాయి ఫోన్ లో పరిచయం అని చెప్పానా? నయగర్ వాటర్ ఫాల్స్. ఆ అమ్మాయిని మొన్న కలిసాను రా. వెనక నుంచి చూస్తే మత్తి పోయింది, కానీ ముందు నుంచి చూస్తే అది మీరు అలా నవ్వుతారనే నేను చెప్పలేదు ఇప్పుడు దాకా. సర్లే గాని ఇంతకేం తగ్గరా? 5 లీటర్ల పురుగుల మంది డబ్బా, అందులో 4 సొక్కలు మిగిలితే ఫుల్గా వాటర్ కలుపుకుని తాగాను. ఎక్కడ కూడా నీకు కల్తీ బుద్ధులు పోనించుకోలేదు. ఎప్పుడు అది నీకు ఫోన్ చేసినా నయగర్ వాటర్ ఫాల్స్ అంటున్నావు కానీ అది మాట్లాడేది ఫాల్స్ అనే విషయం మాత్రం నువ్వు గమనించలేకపోయావు. సర్లే గానీ జరిగింది ఏదో జరిగింది. మా బాబు ఇంటికాడ ఇచ్చేస్తాను, నేను వెళ్ళొస్తాను. ఈసారి కొంచెం చూసుకుని ట్రై చేయ, మళ్ళీ మొగలకు నేను వస్తాను. అరే గీతరాజు. హలో అన్నయ్య గారు, రేపే పెళ్ళి, మీ అందరూ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం, కానీ నేను మా ఫ్యామిలీ ఇప్పుడు ఫారిన్ లో ఉన్నాం, షూటింగ్స్ లో బిజీ. అమలా నేను తప్పకుండా వస్తా. ఓకే ఓకే ఓకే. వాళ్ళ ఫ్యామిలీ అన్న మాకు చాలా ఇష్టం. వాళ్ళని చాలా గారాభంగా చూసుకున్నాడు. వాళ్ళకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోండి, సరేనా? అయ్యయ్యో అన్నయ్య గారు, మీరేం బాధపడకండి. అల్లుడు గారిని వాళ్ళ ఫ్యామిలీని ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత నాది. అల్లుడు కానీ ముందు టికెట్లు తీసుకున్నారా? వచ్చేయండి, టికెట్స్ నా దగ్గరే ఉన్నాయి. పెళ్లి పనులు బాగానే జరుగుతున్నాయి కదా? ఇంకేంటి విశేషాలు? ఏం లేదు అన్నయ్య గారు, మీరైతే వచ్చేస్తున్నారు కదా. అల్లుడు నిశ్చితార్థానికి రాలేకపోయాను, పెళ్లికి మాత్రం ఖచ్చితంగా అందరం కలిసే వస్తాం. మీలాంటి వాళ్ళు మా అమ్మాయి పెళ్లికి రావడం మా అదృష్టం అన్నయ్య గారు. పెళ్లి ఏర్పాట్లు అవి జాగ్రత్తగా చూసుకోండి. ఉంటా మరి. ఓకే బాయ్. ఉంటాను. హాయ్ అంకుల్. హాయ్ అల్లుడు గారు. హాయ్ డాడ్. హలో బామ్మద్దే. బాబు ఎక్కడికో వెళ్ళొస్తున్నట్టున్నారు. చెప్పరా. షూటింగ్ స్పాట్కి వెళ్ళి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసి వస్తున్నాను. ఎందుకీ నువ్వు చేస్తున్న కథ ఏంటి బాబు? జూమ్ చేసి ఓపెన్ చేస్తే హీరో పంచర్లు వేసుకునేవాడు, వాడి నాన్న రోడ్లు ఉడుచుకునేవాడు. హీరోయిన్ బాగా రిచ్, ఆమె తండ్రికి చిన్న వీక్నెస్ ఉంది. ఆ వీక్నెస్ ని అడ్డంగా పెట్టుకుని హీరో ఫ్యామిలీ అంతా ఆ ఇంట్లో తిష్ట వేసి ఆ అమ్మాయిని లేపిపోతారు. ఇక్కడ దాని ఫాదర్ అవుట్. కథ అదిరింది. ఇలాంటివి ఈ కాలంలో బాగా హిట్ అవుతున్నాయి. ఇంకా అర్థం కాదు. అన్ని ఘన విజయాలే. అవును, సూపర్. ఓ ముఖ్యమైన ఫోన్ వస్తుంది బావగారు, నేను మాట్లాడొస్తాను. మా ఆమె నిజంగా